Hello, I Samiksha, I K Kumar, hello Ma, Arita Pendiala. Hello Dilip, Hi Akila, Somya, Ajesh, Sharat Chandra, Funny, Akanksha, Shravan, Namaste Andy, Trinath, Ravi Kumar. నమస్తే అండి అందరికీ కూడాను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. శ్రీదేవి వెల్కమా, శివాని వెల్కమా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం రోజు చెప్పుకుంటూ ఉంటాము, మనం రోజు చెప్పుకునే వెనకాల ఎవరున్నారు అంటే ఈరోజు పుట్టిన మహానుభావుడు ఉన్నాడు అనమాట. అది మీ అందరికీ తెలుసు. టిఎల్ వెల్కమ్ అండి. రాజ్యాంగంలోని అంశాల గురించి ఎప్పుడైతే చెప్తూ ఉంటానో, ఎక్కడైతే గొప్ప విషయాలు చాలా చక్కగా ఉంటాయో అప్పుడు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఉంటాం, తరచుగా తలుచుకుంటాం, మనం ఖచ్చితంగా తలుచుకుంటాం, క్లాస్లో తలుచుకుంటూనే ఉంటాం. ఆ గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. జై భీమ్, జై భీమ్. అంజనా వెల్కమ్ అండి. గుడ్. సో ఒక చిన్న విషయం అండి, క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, క్లాస్ మ్యాక్సిమం 20-30 మినిట్స్ ఉంటుంది, మ్యాక్సిమం 30 మినిట్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవరే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అండి. సో ఈరోజు క్లాస్ స్పెషల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, మరి ఈరోజు కాకపోతే ఏ రోజు చెప్పుకుంటాం, రోజు చెప్పుకుంటాం, ఈరోజు స్పెషల్గా చెప్పుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలిసినవి, నాకు తెలిసినవి మీకు చెప్పుకుందామని చెప్పేసి ఆ అంశంతో ఈ క్లాస్ పెట్టడం జరిగింది. క్లాస్లో టాపిక్ కూడా అదే పెట్టాను. నేను చూస్తే, మీరు గమనిస్తే, టీచింగ్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. చక్కగా ఒక విషయంలో చెప్పాలి అంటే, మనం ఈ పని చేస్తున్నా, ఏ పని చేసినా, క్లాస్ అయ్యాక ఏదైనా పని చేసినా, ఎప్పుడు ఏ పని చేసినా కూడాను రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాల ద్వారానే ఒక ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ అయ్యి ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ చేస్తూ ఉంటాం. మరి ఆ రాజ్యాంగం రావడానికి ముఖ్య కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అనువున రోజు ప్రతి నిమిషము మనం చేసే పనిలో ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ అన్నీ కూడాను ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు అని అంటూ ఉంటారు, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు అంటే, ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్. He is a jurist. లా చదివిన వ్యక్తి. He is a economist. మీకు విషయం తెలుసా, మీకు తెలుసా నా ఉద్దేశం, he is the first Indian to get doctorate in economics outside India. The first Indian to get doctorate in economics outside India. అర్థమవుతుందా మీకు? కొలంబియా యూనివర్సిటీ నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్ళారు, రైట్? ఈజ్ అ సోషల్ రిఫార్మర్.
సోషల్ రిఫార్మర్ అంటే మీకు చాలా బాగా తెలుసు, ఎందుకన్నాను. ఇందాక ఎవరు అన్నారు, మన ఫ్రెండ్ అన్నారు, ఈరోజు నేషనల్ ఈక్విటీ డే కదా సార్ అని చెప్పేసి అన్నారు. ఈక్వాలిటీ డే కదా అని అన్నారు. సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సోషల్ రిఫార్మర్. అతను ఉమెన్, లేబర్, అరిజన్స్, లోవర్ క్యాస్ట్ వాళ్ళ ఈక్వాలిటీ కోసం చాలా పోరాడాడు. సో అందుకే సోషల్ రిఫార్మర్ అని అంటూ ఉంటాను. ఈజ్ ఏ ప్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఏ ప్యూర్ పొలిటీషియన్ ఆర్ ట్రూ పొలిటీషియన్. ట్రూ పొలిటీషియన్ ఎందుకన్నా తెలుసా మీకు? ఒకసారి ఓడిపోయాడు, పొలిటీషియన్ గా నిలబడే ఓడిపోయాడు. ఒక వ్యక్తి ఓడిపోయాడండి, పొలిటీషియన్ గా నిలబడి ఓడిపోయాడు అంటే మీరు ఆలోచించండి ట్రూ పొలిటీషియన్ ఎందుకు అవుతారు అని చెప్పేసి. ఈజ్ ఆల్సో ఏ ఫిలాసఫర్, బుక్స్ రాశారు బాగా, ఫిలాసఫర్. ఇంకేమైనా ఉన్నాయా? హూ ఈజ్ హీ? The father of Indian Constitution. Father of Indian Constitution. Modern Manu. వాట్ నాట్ అండి, చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి తెలుసుకోవాలంటే. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సన్నివేశాలలో కొన్ని కొటేషన్స్ చెప్తూ ఉంటారు కదా. నేను ఆ కొటేషన్ చూపెడతాను మీకు. మీరు ఒక్కసారి ఆ కొటేషన్ చూసి ఇది రాజ్యాంగంలో ఉందా లేదా అని ఫస్ట్ చెప్పండి. ఉంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉందో కూడా చెప్పండి. చెప్తారా? చెప్తారా? మనందరికీ ఒక పిలిపిచ్చాడండి ఆయన. యువత మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఫేమస్ పిలిపిచ్చారు. ఆ పిలుపు ఏంటంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అని చెప్పేసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యువతకి ఒక పిలుపునిచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా ఆ పిలుపు మనందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళపై విజయం సాధించాలని, బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇవ్వాలని ఈ పిలుపునిచ్చారు. ఇప్పుడు సమాజంలో ఉన్న కరప్షను, పావర్టీ, అన్టచబిలిటీ ఇవన్నిటినీ పోగొట్టాలని ఇలాంటి పిలుపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనం తీసుకొని వెళ్ళాలి. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్. ఇది పాజిటివ్గా తీసుకోవాలి. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ కాల్. అజిటేషన్ అంటే సార్ వెళ్ళి మర్డర్ చేయాలా అనొద్దట్లా, తప్పది. రాజ్యాంగం ద్వారా అజిటేషన్ అనేది కొన్ని రకాలుగా చేయొచ్చు. ఆర్టికల్ 19(1)(b)లో చెప్పబడింది. ఆర్టికల్ 19(1)(b)లో రైట్ టు చెప్పండి ఏమని ఉంది అక్కడ? రైట్ టు ఆర్గనైజ్ వితౌట్ ఆర్మ్స్, రైట్ టు ప్రొటెస్ట్ వితౌట్ ఆర్మ్స్, రైట్ టు ప్రొటెస్ట్ విత్ నాన్ వైలెన్స్ మెథడ్ ఉన్నాయా? అన్నా హజారే మూమెంట్. సో ఈ విధంగా మనము మన అజిటేషన్ అనేది చూపివ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీ ఎడ్యుకేటెడ్. మీరు దేని గురించి అయితే పోరాడాలని అనుకుంటున్నారో దాని మీద టోటల్గా ఒక అవగాహన అనేది ఉండాలి. అవగాహన ఉండడమే కాదు, మీ తోటి ఫ్రెండ్స్కి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఆర్గనైజ్ చేయాలన్నమాట. అందరినీ తీసుకొని రావాలి. అక్కడి నుంచి ఒక నాన్ వైలెంట్ పద్ధతిగా, ఒక ప్రణాళికతోని రాజ్యాంగబద్ధంగా మీరు అజిటేట్ అనేది చెయ్యాలి వ్యవస్థ పైన అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి పిలుపునిచ్చారండి. మనందరికీ ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. ఇంకోటి చూపెట్టినా మీ అందరికీ ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ డి గుర్తుందా అండి? గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ డి గుర్తుందా? ఏదైనా గుర్తుందా? డిఫెండ్ ది కంట్రీ, డిఫెండ్ ది కంట్రీ.
when called upon to do so. దేశానికి మీ అవసరం ఎప్పుడు వచ్చినా కూడాను మీరు ముందుంది దేశాన్ని డిఫెండ్ చేయాలి అని చెప్పేసి ఆర్టికల్ 51 క్యాపిటల్ స్మాల్ డీలో చెప్పబడింది. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద స్లోగన్ రైజ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమ్మా అర్థమవుతుందా అండి? వింటున్నారా అందరూ? చాలా మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి అని అంటే ఒక చిన్న వాక్యంలో చెప్పేస్తానండి. మన దేశంలో ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ప్రతి కులాల వాళ్ళు, ప్రతి రీజియన్ వాళ్ళు ఎలాంటి ద్వేషం లేకుండా ప్రేమించేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రమే. అదేం సార్ అలా అన్నారు? నెహ్రూ గారిని తీసుకోండి, మహాత్మా గాంధీ గారిని తీసుకోండి. ఏ ఫ్రీడమ్ ఫైటర్ అయినా కూడాను ఎక్కడో అక్కడ చిన్నగా ప్రాబ్లం ఉంటుంది, ఎవరో ఒక వర్గం ఉంటుంది అన్నమాట. ఆ వర్గంను కొంచెం నెగిటివ్గా ఉంటారు, కానీ ఎప్పుడూ కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే నెగిటివ్గా ఎవరు మాట్లాడరు. ఏ కులాల వాళ్ళైనా, ఏ మతాల వాళ్ళైనా, ఏ ప్రాంతాల వాళ్ళైనా కూడా మాట్లాడరు. అది ఆయన గొప్పదనం. ఇంకా నేనేం చెప్పేది, అక్కడ తెలిసిపోయింది ఆయన గొప్పదనం ఏందో. సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పనా, మహాత్మా గాంధీ గారు గొప్పనా అని చెప్పేసి నాకు ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగారండి. 1000% చెప్తున్నాను నేను, ఇప్పుడు 1000% చెప్తున్నాను. ఇద్దరు గొప్ప వాళ్ళే, ఇద్దరు సమానమే, ఇద్దరు చాలా గొప్ప వాళ్ళే. మహాత్మా గాంధీ గారి గురించి తలుచుకుంటే అహింస అనేది గుర్తొస్తుంది. ఎంతైతే గుర్తొస్తుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తలుచుకుంటే సమానత్వం అనేది అలా గుర్తు రావాలి మనకి. మహాత్మా గాంధీ గారి గురించి తలుచుకుంటే మనకి నాన్ వైలెన్స్, అహింస మార్గము ఎలా గుర్తు రావాలో, ఎలా గుర్తొస్తుందో, అలానే అంబేద్కర్ గారిని తలుచుకుంటే సమానత్వం అనే అంశం అనేది మనకు గుర్తు రావాలి. అర్థమవుతుందా అండి మీకు? సరే ఇద్దరికి పడదు కదా, ఎవరు చెప్పారు పడదని? మనం చెప్పుకున్నాం. అంటే మహాత్మా గాంధీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పడదు కదా, ఇద్దరు కొట్లాడారు కదా అని అంటారు కదా. 100% తప్పు. మనం చెప్పుకుంటున్నాం, మీరు నేను చెప్పుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు చెప్పండి నాకు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు చనిపోయారు? జనవరి 30, 1940. చెప్పండి. 8. వెరీ గుడ్ అమ్మా. ఓకేనా? డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారమ్మా? డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 29 ఆగస్టు. 29 ఆగస్టు. వెరీ గుడ్. 29 ఆగస్టు 1947 కదా. హూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ అండి? డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఇండియాకి ప్రధానమంత్రి ఎవరు? 47 నెహ్రూ గారు కదా. రైట్. నెహ్రూ గారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి నెహ్రూ గారికి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్దన్న, ఒక గురువు భావించే వ్యక్తి ఎవరండి? మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు అడ్వకేటరా అండి? ఈజ్ అన్ అడ్వకేట్, రైట్? లాయరే గారు అతను కూడా. అవునండి. డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క హెడ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కదండి. ఇతను కూడా అడ్వకేటరా అండి? అంటే మహాత్మా గాంధీ గారికి రాజ్యాంగం యొక్క విలువ తెలుసు కదా. రాజ్యాంగం యొక్క విలువ తెలుసా తెలీదా? తెలుసు. అంత గొప్ప మహాత్మా గాంధీ గారికి రాజ్యాంగం యొక్క విలువ తెలిస్తే, మహాత్మా గాంధీ గారికి అంబేద్కర్ గారికి క్లాషెస్ ఉంటే మహాత్మా గాంధీ గారు ఎలా ఒప్పుకుంటారండి?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా చేయడము. ఇంకా ఆయన బతికే ఉన్నాడుగా. నెహ్రూ గారికి ఒక ఫోన్ చేస్తే సరిపోయిందిగా. అమ్మ మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అవన్నీ మనం పుట్టించుకున్నది. ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క సందేశం అనేది మనకు వస్తుందమ్మా. ఆ వ్యక్తుల నుంచి ఆ సందేశాలు మనం తీసుకోవాలి. ఆ సందేశాన్ని మనం తీసుకొని మన లైఫ్లో ఏదైతే కార్యక్రమాలు చేస్తాలో దాంట్లో పెట్టడానికి ట్రై చేయాలి, దాంట్లో అనుభవించడానికి ట్రై చేయాలి. మనని ముందు తీసుకెళ్తుంది. ఒక మాట చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దెన్ లాంగ్. ఓకే, మనం ఉండేది 30 సంవత్సరాలైనా కూడా ఒక మార్క్ వేసి వెళ్ళాలి అని చెప్పారా? మరి అది కోషించాలి, మనం దానికి ప్రయత్నించాలి, మన అందరం ఆ వైపు ప్రయత్నం చేయాలి. ఇంకో స్లోగన్ చూపెడతాను మీకు. ఇది చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్ అని అన్నా నేను. A person whose freedom is not free, though he may not be in chains, is a slave, not a free man. ఇది చూస్తూ ఉంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గుర్తొస్తుంది మీకు? ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. ఏం గుర్తొస్తుంది మీకు? ఎస్, ప్రియాంబుల్ గుర్తొస్తుంది నాకు. ఆర్టికల్ 19 గుర్తొస్తుంది. ఆర్టికల్ 21 కూడా గుర్తొస్తుందా? రాజ్యాంగంలోని ఏదైనా సవరణ చేస్తే ఆ సవరణ ప్రాథమిక హక్కులకి అగేన్స్ట్ గా ఉంటే ఆ సవరణ చట్టము వర్తిస్తుందా? ఇంప్లిమెంట్ చేయొచ్చా? నో. అలానే ప్రాథమిక హక్కులకి ఆ స్థానం ఇచ్చారండి రాజ్యాంగంలో. అలాంటి ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైన అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినవి ఉన్నాయి. అతను ఉన్నంత కాలము ప్రాథమిక హక్కుల కోసం పోరాడాడు. ఈ ఫాట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ టు సమ్ పీపుల్, సమ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఈరోజు మార్నింగ్ ఒక ఫ్రెండ్ నాతో ఒక డిబేట్ చేశారు. డిబేట్ అంటే ఒక డిస్కషన్ అనుకోండి, ఇట్స్ ఎ డిస్కషన్. ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అందరు పొగుడుతున్నారు? అతని వల్లే కదా నాకు జాబ్ రాలేదు, అతని వల్లే కదా రిజర్వేషన్ అనేది వచ్చింది, మరి అతని వల్లే నాకు జాబ్ రాలేదు, సో నేను ఎందుకు పొగడాలి అని చెప్పేసి అన్నారు అనమాట. బాగా చెప్పారు, ఇట్స్ ఎ జెన్యూన్, బాగానే చెప్పారు. ఇప్పుడు నేను అతను ఒక మాట అన్నా, మీరు ఏదైతే అంటున్నారో అది 100% తప్పు. నేను రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వ్యక్తిని కాదు, కానీ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సపోర్ట్ చేస్తాను, ఆయన చెప్పిన వాక్యాలని సపోర్ట్ చేస్తాను అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చెప్పాను అతనికి. అతనికి ఏం చెప్పానంటే, బాబు మనం కాన్వెంట్లో చదివామమ్మా, గొప్ప వాళ్ళు చదువుకునే కాలేజీలో చదివామండి, బయట దేశాల్లో యూనివర్సిటీకి వెళ్ళే మనకి అవేర్నెస్ ఉంది, అక్కడికి వెళ్ళి చదువుకున్నామండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ మధ్యలో, నాలెడ్జబుల్ పీపుల్ మధ్యలో మనం బతికామండి. మరి కొన్ని మంది ఫార్ ఆఫ్ సొసైటీ, తాండాలో ట్రైబల్ లో ఉంటారు. వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా కిలోమీటర్లు నడవాలి. వాళ్ళు అంత కిలోమీటర్స్ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, సరిగా మాట్లాడడానికి రాదు, కమ్యూనికేషన్స్ ఉండవు, పబ్లిక్ స్పీకింగ్ ఉండదు. మరి అతనికి నాకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? నేనే కదా గెలిచేది. నాకు ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి సొసైటీలో, ఇతనికి ఏమీ అవకాశాలు లేవు. మరి ఇద్దరిని సమానంగా ఎలా చూస్తామో, అతన్ని కూడా నాతో సమానంగా చెయ్యాలి అంటే రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలి కదా. మరి నాకు ఎవరు పోటీ అని అనుకుంటే
నీకు నీ ఫ్రెండ్ ఎవరైతే కాన్వెంట్లో నీకు ఉన్న అవేర్నెస్ ఏదైతే వచ్చిందో ఆ సొసైటీలోనే ఆ ఎన్వైరన్మెంట్లోనే చదివిన వాళ్ళ వ్యక్తులతోని మీకు పోటీ ఉంటుంది. దాంట్లో నువ్వు గెలవలేకపోయావు, దాంట్లో గెలవలేక జాబ్ రాలేదు, దానికి రిజర్వేషన్కి దీనికి సంబంధం ఎందుకు పెడుతున్నావు అని అన్నాను. అంతే కదండి, నేను చెప్పింది కరెక్టా కాదా? సరే, రిజర్వేషన్ మిస్యూజ్ చేస్తున్నారు సార్ అనేది డిఫరెంట్ స్టోరీ అండి. రిజర్వేషన్ మిస్యూజ్ చేయడం డిఫరెంట్ అండి. రిజర్వేషన్ అవసరమా కాదా అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం అండి. రిజర్వేషన్ ఎలా మిస్యూజ్ అవుతుందో అది డిఫరెంట్ అండి. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఉంటారు రిజర్వేషన్లో, రిజర్వ్లో కూడా కాంపిటీటర్స్ ఉన్నారు అంటే అది చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతాను శ్రీనివాస్ గారు. ఎందుకు తెలుసా? రిజర్వేషన్లో కూడా జాబ్ కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు అంటే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళ సోషల్ స్టేటస్ పెరుగుతుంది అని అర్థము, వాళ్ళ అవేర్నెస్ పెరుగుతుంది అని అర్థము. అర్థమవుతున్నారా? డెవలప్ అవుతున్నారని అర్థము. చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్తూ ఉంటే. నాకు రిజర్వేషన్లో ఉన్న వాళ్ళల్లో పెరుగుతుంది అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అని అర్థము. అది గెటింగ్ మై పాయింట్. అర్థమవుతుందండి అందరికీ? సో దిస్ ఈజ్ ద రీజన్. దీన్నే రాజ్యాంగం ద్వారా ఎలా చెప్తారు, ఏం చెప్తారు అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని అంటారు. దీన్ని ఏమంటారు? పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని అంటారు. దీన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ థియరీ అని అంటారు రాజ్యాంగంలో. ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేది ముఖ్యంగా మనం 15, 16, 14 ఆర్టికల్లో చూస్తాము. అయ్యో, మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నానండి. ఇంకొక ఇది చూడండి, ఒక్కసారి ఇది చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మత స్వేచ్ఛ మీద ఒక వాక్యం చెప్పారు. ఏం చెప్పారంటే, religion must mainly be a matter of principles. It cannot be a matter of rules. The moment it degenerates into rules, it ceases to be a religion, as it kills responsibility, which is an essence of the true religious act అని అన్నారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఒక హిందూగా చెప్తున్నా నేను. రిలీజన్ అనేది ప్రిన్సిపల్ లాగానే ఉండాలి, రూల్గా ఉండకూడదు. రూల్గా మారితే రిలీజన్ యొక్క ఎసెన్స్ పోతుంది అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కోవిడ్-19 అనేది దేశంలో ఉన్నప్పుడు కుంభమేళాకి వెళ్తున్నారు చాలా మంది. ఏం చెప్పాలి? అర్థమవుతుందా మీకు? రిలీజన్ అనేది ఒక ప్రిన్సిపల్ లాగానే ఉండాలి. ఇట్ షుడ్ బి ఎ ఫియర్, ఒక ప్రిన్సిపల్ ఫియర్ లాగా ఉండాలి. కానీ అదే రూల్ గా ఉండకూడదు. నువ్వు కుంభమేళాకి వెళ్తేనే జాబ్ వస్తుంది అని అంటే కోవిడ్ ఉన్నా వెళ్తాడు, కోవిడ్ తెచ్చేసుకుంటాడు. ఇది రూల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు కుంభమేళాకి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఏదో గుడికి వెళ్తేనే నీకు జాబ్ వస్తుంది అని అంటే కోవిడ్ ఉన్నా వెళ్తాడు వాడికి కోవిడ్ వస్తుంది. ఇలా చేస్తే దాన్ని రూల్ అంటారు. కాదండి, ప్రిన్సిపల్. రిలీజన్ అనేది ప్రిన్సిపల్గా ఉండాలి. బాబు, నువ్వు పెద్దవాళ్ళని గౌరవించు, అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, నీకంతా మంచి జరుగుతుంది అని ఒక రిలీజన్ చెప్పాలి. అదే రిలీజన్ చెప్తుంది, దాన్ని ప్రిన్సిపల్గా తీసుకోవాలి మనము. అమ్మ, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇదే అంశాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రాస్తుంది. ఆర్టికల్ 25 to 28 talks about this. ఆర్టికల్ 25 talks about మత స్వేచ్ఛ. మన ఇష్టం అండి. రిలీజను మనం ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవాలి. సతీ అంటే తెలుసా మీకు? గుర్తుందా? సతీ అనేది ఈవిల్ ప్రాక్టీస్ ఉండేది. అది కూడా ఒక రిలీజన్లో భాగంగానే ఉండేదిగా, ఒక ట్రెడిషన్లో భాగంగానే ఉండేదిగా. మరి ట్రెడిషన్లో భాగంగా ఉన్న సతీ ఇప్పుడు అలానే కంటిన్యూ చేస్తే ఒప్పుకునేవారా? రిలీజన్ అంటే ఒక భయము, రిలీజన్ అంటే ఒక ఫియరు. మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు. ఎవరికి జాబ్ వస్తుందో తెలుసా? గ్రూప్ 2 ఎగ్జామ్ అంటే భయం ఉండాలి.
గ్రూప్ 1 ఎగ్జాంపుల్ అంటే భయం ఉండాలి. ఆ భయంతో దాని మీద రెస్పెక్ట్ ఏర్పడుతుంది. ఆ రెస్పెక్ట్ నుంచి ఒక డిసిప్లిన్ వస్తుంది. ఆ డిసిప్లిన్ నుంచి ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు. ఆ టైం టేబుల్ నుంచి ప్రిపరేషన్ చేసుకుంటారు. వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్లో ర్యాంక్ కూడా కొడతారు. అర్థమవుతుందా అండి మీకు? అది రిలీజన్ అంటే. దట్ షుడ్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రిలీజన్. ఒక ఎగ్జామ్ అంటే భయం పెట్టుకొని వెళ్ళండి. ఆ భయంతో రెస్పెక్ట్ అనేది వస్తుంది మనకి. ఇవన్నీ మాటలు నేను ఇలా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం ఆకెళ్ళ రాఘవేంద్ర గారు, మా గురుగారు. సో ఆయన చెప్తూ ఉంటారు, నాకు ఆల్మోస్ట్ 2 డేస్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడరా అలా మాట్లాడరా అని చెప్తూ ఉంటారు. భయం అనమాట అది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. షల్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కోట్? ఇదిగోండి. I like the religion that teaches liberty, equality, fraternity. సోదర భావము, సమానత్వము, స్వేచ్ఛ. ఇవి 3 ఏ మతమైతే మనకి బోధిస్తుందో ఆ మతాన్ని నేను పూజిస్తాను అని అన్నాడు. ఈ 3 ఉన్న మతం ఏంటి చెప్పండి నాకు? ఈ 3 కలిగిన మతం ఏంటి అంటే బీయింగ్ ఎన్ ఇండియన్, భారతీయుడు అనే రిలీజన్ లో ఇవన్నీ ఉంటాయి. భారతీయుడిగా మనం పాటించాల్సిన పుస్తకము రాజ్యాంగంలో ఇవన్నీ రాస్తున్నాయా లేదా? లిబర్టీ ఎక్కడ రాస్తున్నామా? లిబర్టీ ప్రియాంబుల్లో రాస్తుంది మరియు ఆర్టికల్ 19లో రాస్తుంది. ఈక్వాలిటీ ప్రియాంబుల్లో రాస్తుంది, ఆర్టికల్ 14లో రాస్తుంది. సోదర భావము ఇది ఎక్కడ రాస్తుంది? ప్రియాంబుల్లో రాస్తుంది మరియు ఫండమెంటల్ డ్యూటీస్ లో కూడా రాస్తుంది. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ ఎవ్రీవన్. అమ్మా వింటారా వినరా? లైక్స్ కామెంట్స్ వస్తాయా? వాచ్ మినిట్స్ వస్తాయా? అందుకోసం ఈ క్లాస్ పెట్టలేదు నేను. ఈరోజు క్లాస్ ఉందా లేదా చెప్పట్లే, నా కోడ్ ఏంటో చెప్పట్లే, బ్యాచ్ ఉందా లేదా చెప్పట్లే. దానికోసం ఈ క్లాస్ నేను పెట్టలేదు. నాకు ఇందాకే కాల్ చేశారు, సార్ దీన్ని ప్రమోట్ చేయాలని. నేను చేయట్లే. ద ఓన్లీ రీజన్ ఈస్ ఇది ఆ క్లాస్ కాదు, ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ మంచి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే గొప్ప మనిషి గురించి చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇది ఇలానే చూడండి. అర్థమవుతుందండి? ఇలానే చూడండి. దీన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అక్కడే మర్చిపోండి. ఇంకా మీరు ఇన్స్పైర్ అయ్యి అక్కడే మర్చిపోండి. ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి ఏమవ్వాలి తెలుసా? క్యాన్ అవ్వాలి. ఏమవ్వాలి? క్యాన్ అవ్వాలి. క్యాన్. ఎవ్రీ వన్ షుడ్ బికమ్ ఏ క్యాన్. అదేంటి సార్ క్యాన్ అంటున్నారు? చేంజ్ ఏజెంట్ నెట్వర్క్. మీరందరూ స్ఫూర్తిని మీలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక క్యాన్ అవ్వాలి. క్యాన్. ఐ క్యాన్. యు ఆర్ ఏ చేంజ్ ఏజెంట్ ఫర్ దిస్ కంట్రీ. యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ చేంజ్ ఏజెంట్ నెట్వర్క్. అర్థమవుతుందా అండి? ఇంకో కొటేషన్ చూపెడతాను చూడండి. ఈ కొటేషన్ చూడండి ఒకసారి. సమ్ మెన్ సే దట్ దే షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఓన్లీ, లీవింగ్ ద caste system alone. The main abolition of untouchability alone, without trying to abolish inequalities inherent in the caste system, is rather low aim అని అన్నారు. ఆర్టికల్ 17 గురించి మాట్లాడుతుంది, బాగుంది. కానీ ఆయన చెప్పిన విషయం గుర్తు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రైమరీగా ఆ ఈవిల్ అనేది పుడుతుందో దాన్ని మనం శిక్షించకుండా దాని ద్వారా వచ్చే ఒక తప్పుని శిక్షిస్తే అది ఎప్పుడు పుడుతూనే ఉంటుంది కదా అని అంటాడు. ఒక వ్యక్తి సొసైటీలో దొంగగా తయారయ్యాడండి. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని శిక్ష పడుతుంది. కానీ ఆ దొంగతనం చెయ్యడానికి ఏది కారణమో ఆ రీజన్ని మనము ధ్వంసం చెయ్యాలి కదా. ఆ రీజన్ ధ్వంసం చేస్తే దొంగతనాలు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆ విషయంలో కొన్ని క్యాస్ట్లు ఈ క్యాస్టిజంలో అన్టచబిలిటీ అనేది పార్ట్ ఆఫ్ క్యాస్టిజంలో తయారైపోయాయి. అంటే క్యాస్ట్లో భాగంగా తయారయ్యాయి. ఇండియా అనేది క్యాస్ట్లెస్ సొసైటీగా చూడాలనుకుంటున్నారు. అందరం చూడాలనుకుంటున్నాం. మీరు నేను అందరం చూడాలనుకుంటున్నామా లేదా? ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం.
క్యాస్ట్లెస్ సొసైటీగా తీసేసి క్లాస్ బేస్డ్ సొసైటీగా వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? క్లాస్ బేస్డ్ సొసైటీగా వెళ్ళాలి. క్యాస్ట్లెస్ సొసైటీ కావాలి మనం. అవుతుందంటారా? ఇండియా అనేది క్యాస్ట్లెస్ సొసైటీ అవుతుందంటారా? కాదంటారా? అవుతుందా? మీరు నేను తెలుసుకుంటే అవుతుందండి. మేబీ ఖచ్చితంగా అవుతుంది. దీనికి ఒకటే సొల్యూషన్ అండి. దేర్ ఈజ్ వన్ సొల్యూషన్. నేను చాలా మన స్టూడెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాను. నేను దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఈజీగా అయిపోవాలంటే ఒక సొల్యూషన్ ఉంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసేసుకోవాలి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసేసుకోవాలి. అప్పుడు ఫ్యూచర్లో ఎవడు ఏ క్యాస్ట్ తెలియక మొత్తం క్యాస్ట్లు పోతాయి. ఇది బెస్ట్ నా ఉద్దేశంలో. దిస్ ఇస్ ద బెస్ట్ వన్ టు ఇరాడికేట్ క్యాస్టిజం ఇన్ ఇండియా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇస్ బెస్ట్. అదవుతుందా? వీఆర్ ఇన్ ట్రాన్సిషన్. ఫ్యూచర్లో టోటల్గా ఇవే ఉంటాయి. అప్పుడు క్యాస్ట్ ఉండదు, ఇంకా టెన్షనే ఉండదు. చూసారండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఇఫ్ ఐ ఫైండ్ కాన్స్టిట్యూషన్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షెల్ బి ద ఫస్ట్ టు బర్న్ ఇట్. అర్థమైందా ఆయన ఏమన్నారు? రాజ్యాంగాన్ని ఎవరైనా మిస్యూజ్ చేసినట్టు నాకు అనిపిస్తే నేను దాన్ని తలగబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఎంత గొప్ప వ్యక్తి, అంత మంచి మాట అంటారు. అసలు లాస్ట్లీ చాలా గొప్ప మాట ఒకటి అన్నారు. అది మీరు నేను అందరం కూడా గ్రహించాలి, మనలో రోజు అనుకోవాలి. అది ఏంటంటే మనందరము ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ. ఏది చేసినా భారతదేశంలో ఎన్ని తప్పులున్నా, ఎన్ని మంచి అలవాట్లున్నా, ఏదైనా కూడా భారతదేశానికి విరుద్ధంగా పోరాటం చేయకూడదు. భారతదేశంలోని ఈ తప్పుల మీద మీరు వ్యతిరేకత చూపెట్టాలి, కానీ భారతదేశం మీద ఎప్పుడు చూపెట్టకూడదు అని అన్నారు. మనందరం ఇండియన్స్ గానే పుట్టాము, ఇండియన్స్ గానే చావాలి అని కూడా అన్నారు అన్నమాట. చాలా గొప్ప వ్యక్తి అండి. ఇతన్ని రోజు మనం దేవుణ్ణి చూడలేదండి. చాలా మంది అమ్మ నాన్న అందరు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. మనం దేవుళ్ళని చూడలేదండి. మనం చూసిన దేవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భగత్ సింగ్ గారు, మనకు తెలిసిన దేవుళ్ళు వీళ్ళంతా. మహాత్మా గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఇలా మన దేవుళ్ళు వీళ్ళని పాటిస్తూ, వీళ్ళు చెప్పిన సత్యాలను గ్రహిస్తూ మన లైఫ్లో పెట్టుకొని మన దేశం కోసము మనము పని చేయాలని కోరుకుంటూ వి షుడ్ ఆల్ బి ఏ చేంజ్ ఏజెంట్స్ అని చెప్పేసి అంటారు. హిందూ కోడ్ బిల్ అనేది తయారు చేశారు, బట్ మనుస్మృతిలో ఉన్న కోడ్ బిల్ లేదన్నమాట. మనుస్మృతిలో ఉన్న అంశాలు హిందూ కోడ్ బిల్లో లేవండి. దాంట్లో ఉన్న ఈవిల్ థింగ్స్ తీసేసి పెట్టారు. అందుకే ఆయన మోడర్న్ మను అని అంటారు. హిందూ కోడ్ బిల్ 1960లో అతను డ్రాఫ్ట్ చేశారు కాబట్టే అతన్ని మోడర్న్ మను అని పిలుస్తారు. ఈజ్ కాల్డ్ మోడర్న్ మను ఫర్ దిస్ రీజన్ ఓన్లీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మళ్ళీ అందరికీ కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా, మీకందరికీ కూడా మంచి జాబ్ రావాలి. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఏదో ఏమంటారు, లైఫ్లో ఈజీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, పెన్షన్ వస్తుంది, అలా చూడకుండా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రజాసేవ చేయొచ్చు అనే అంశాన్ని ఆలోచించి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ. నమస్తే.